కాబట్టి మనం కూడా ఈ చిన్న చిన్న కథలు చదువుతుంటాం. ఆ కథలో విషయం ఏం పెద్దగా ఉండదు, కానీ అదే విషయాన్ని మన చుట్టూ జరిగేటువంటి విషయాన్ని, ప్రతిరోజు జరిగేటువంటి విషయాన్ని ఒక చక్కటి కథాగమనంతో మన హృదయంలో ఎప్పుడూ నిలిచిపోయేలాగా ఆ కథ ఉంటుందన్నమాట. మన ఒక సుస్థిర స్థానం అంటాం మన హృదయంలో. అటువంటి కథలు మనల్ని కదిలిస్తుంటాయి. కథ అనేది కదిలించాలి, మనం కదిలించేదే కానప్పుడు దాంట్లో లీనమైపోయి, ఆ పాత్రలో లీనమైపోయి మీ కంట తడి కూడా వస్తుందన్నమాట. అటువంటి కథ కదిలించేటువంటి ఒక శక్తి ఉంటుంది ఒక కథల్లో. ఉదాహరణకి ఒక గురువుని ఏ విధంగా ఒక శిష్యుడు గౌరవించాలి, తాను పొందినటువంటి ఒక చిన్న లబ్ధి, ఎప్పుడో చిన్నప్పుడు జరిగేటువంటి సంఘటన, చిన్న లబ్ధి ప్రతిఫలాన్ని పొందినప్పుడు, ఫలాన్ని పొందినప్పుడు దానికి ప్రతిఫలంగా గురువుని అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఎన్నో కథలు వచ్చాయన్నమాట. ఇంత పెద్ద కథ అవసరమా మనకి అనిపించవచ్చు. ఆ విషయాన్ని నేరుగా చెప్పొచ్చు కదా, అరే తల్లిదండ్రులు గౌరవించాలి, గురువుని గౌరవించాలి, అందరితో చక్కగా మెలగాలి, మిత్రుల్ని, మంచి మిత్రుల్ని ఎన్నుకోవాలి. మరి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు నేరుగా చెప్పొచ్చు కదా, ఒక వాక్యంలో చెప్పవలసిన విషయాలే కదా. మరి అంత పెద్ద కథలు ఎందుకు రాయాలి అంటే, మనం ఆ కథ చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ సారాంశం ఏది ఉన్నదో అది అప్పుడు ప్రతి నిమిషం కూడా కథ మనల్ని వెన్నుండి నడుపుతూ ఉంటుంది, మన ముందుకు నడుపుతూ ఉంటుంది. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తాం అన్నమాట. అలా కాకుండా ఒక్క ని- ఒక్క నిమిషం. ఏ తలుపు తట్టదు, క్లాస్లో ఉన్నా, తలుపు తట్టదు. ఆ విధంగా పురాణాల్లో కూడా ఎన్నో విషయాల్ని మనకి ఈ కథారూపంలో మన హృదయంలో ఎప్పుడు కూడా ఉండిపోవాలనేటువంటి ఆశయంతో చెప్పబడింది. కాబట్టి పురాణ వైశిష్ట్యంలో ముందుగా చెప్పబడింది ఏమిటి, పురాణాలు సామాన్యులకి దుర్బోధమైనటువంటి వేదార్థాలను వారికి అవగతం అయ్యే రీతిలో కథలు జోడించి చెప్పారు. ప్రాచీన కాలానికి చెందిన భారతీయ సమాజ స్వరూపం అర్థం చేసుకోవడానికి పురాణాలే ప్రామాణికమైన ఆధారాలు. ఆనాటి ఋషులు చరిత్రను మనం పురాణాల నుండే సమగ్రంగా గ్రహించడానికి వీలవుతుంది. అంతేకాదు, భారత భౌగోళిక పరిస్థితి, నదీ నద పర్వతాల యొక్క ఉనికి, వివిధ తీర్థాల స్థితిగతులు, పలు వృక్షాలు, జంతువులు, వీటిని గూర్చిన విజ్ఞానం కూడా పురాణాల్లో లభిస్తుంది. మనకి పురాణాలే అవసరం లేదండి. మన ఇతిహాసమైనటువంటిప్పుడు ఎన్నో సందర్భాల్లో ప్రకృతిని వివరిస్తూ ఎన్నో రకాలైనటువంటి వృక్షాలు, తర్వాత అక్కడ సంచరించేటువంటి జంతువులు, అక్కడ ఉన్నటువంటి నదులు, వీటి గురించి చాలా విస్తారంగా వాల్మీకి మహర్షి చేత రాయబడింది అనమాట. అంటే ఆ వృక్షాల పేర్లు మనకి తెలియదు, అనేకమైనటువంటి వృక్షాల పేర్లు రాయబడింది. అంతేకాదు, అవి ఎటువంటి మహావృక్షాలు, గుల్మములు, మహావృక్షాలు ఎటువంటి ఉన్నాయి అనేటువంటి విషయాలు, ఎటువంటి వాటి యొక్క ఫలములు ఎంత మధురంగా ఉండే వీళ్ళు చాలా వివరంగా చెప్పబడింది అనమాట. అంటే మనకి కళ్ళకు కట్టినట్టుగా. అదేవిధంగా పురాణాల్లో కూడా ఈ జంతువులు, పలు వృక్షాలు, వీటి గురించిన విజ్ఞానం కూడా పురాణాలు లభిస్తుందన్నమాట. పురాణాలను శిలాశాసనాదులకు ఇతర ప్రామాణిక ఆధారాలతో తులనాత్మక పరిశీలిస్తే గత చరిత్రకు చెందిన అనేక విషయాలు తేటతెల్లం అవుతాయి. కాబట్టి భారతీయులే కాక పాశ్చాత్యులు కూడా పురాణాలను శ్రద్ధతో పరిశోధించి మానవ జాతి గత చరిత్రను సమగ్రంగా అవగతం చేసుకోవచ్చు. మనం కూడా కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ స్థితిగతులు ఏమిటి, మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఏమిటి అనేటువంటివన్నీ కూడా తెలుసుకుంటాం. దీన్ని బట్టే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వల్ల ఈ పురాణాలను బట్టి, అక్కడ ఇచ్చినటువంటి వివరణలు బట్టి అక్కడికి పోయి అవి ఉన్నాయా లేదా, ఉదాహరణకి శ్రీకృష్ణుడు యొక్క రాజ్యం ఉన్నదా లేదా, ఆయన పరిపాలించిన రాజ్యం, ఇవన్నీ కూడా సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ పట్టణాన్ని ఉందా లేదా, దాన్ని కూడా వెతుకుతున్నారు అనమాట. కాబట్టి పురాణాల్లో ఇవన్నీ రాయబడింది. అంతేకాదు, ధార్మికంగాను
ఆధ్యాత్మ్యవంతులు చేయడంలో పురాణాలు నిర్వహించినటువంటి పాత్ర ఎంతో గణనీయమైనదన్నమాట. మొత్తం 18 పురాణంలోని శ్లోకాల సంఖ్య 4 లక్షలు ముందే చెప్పుకున్నాం. ఇంత విస్తృతమైన గ్రంథ రాశి సంస్కృత భాష నిబద్ధమై లభిస్తున్నారు. అది కూడా మొత్తం సంస్కృత భాషలో లభిస్తున్నారు. కాబట్టి వేదాల్లోని నిగూఢమైన వేదాంత తత్వాన్ని సామాన్య జనులకు కూడా అర్థం కావాలనే దృష్టితో ఆఖ్యానాలతోనూ ఉపాఖ్యానాలతోనూ పురాణాలు వివరించాను. ప్రాచీన కాలంలో యజ్ఞాలు నిర్వహించే ప్రదేశాల్లో పురాణ పఠనం పాప నివారకమని పుణ్యప్రదమని ప్రశంసింపబడింది అనమాట. పౌరాణికులు పురాణాలను పఠిస్తూ ప్రవృత్తి నివృత్తి రూపాలైనటువంటి 2 విధాల ధర్మాలను ప్రజలకు వివరించేవారన్నమాట. పురాణాలను ఆధారంగా చేసుకుని కవులు కావ్య నాటకాలు విస్తృతంగా రచించారు. భారతీయుల జీవితాలకు విశ్వాసాలకు పురాణాలు శతాబ్దాల తరబడి మార్గ నిర్దేశకాలయ్యాయి. వేదార్థాలను అతి విస్తృత స్థాయిలో జనానీకానికి అందజేయడానికి అంతేకాదు వేదాంత తత్వాన్ని బోధించడానికి అవతరించినటువంటి శ్రీ శంకర రామానుజాచార్యులు కూడా అవసరమైన చోట పురాణ వచనాలను ప్రమాణాలుగా పేర్కొని ఉన్నారన్నమాట. ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ పురాణ వచనాలు కూడా ప్రమాణంగా పేర్కొన్నారు. కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలు మోక్ష సౌధాన్ని అధిష్ఠించడానికి సోపానాలు. ఇందులో కలియుగంలో భక్తి ఒక్కటే సులభమైన తరుణోపాయం అని పెద్దలు పేర్కొన్నారు. కలౌ భక్తి భక్త్యా కృష్ణ పురః స్థిత. పురః అంటే ఏమిటి? ముందు, మన ముందు, కంటి ముందు అనే అర్థం పురః అంటే. స్థిత అంటే నిలబడవుతాడు అంటే ఏమిటి? కలియుగంలో అనన్య భక్తి చేతనే భగవద్ అనుగ్రహం కలుగుతుందన్నటువంటి సత్యాన్ని భాగవతాది పురాణాలు, ప్రహ్లాద చరిత్రాది కథల ద్వారా మనోజ్ఞంగా నిరూపించానట. అట్లే గృహస్థులు కూడా పాటించవలసినటువంటి పలు రకాలైనటువంటి కర్మ విధానాలు, వ్రతాలు, వాటి వల్ల కలిగే ఫలితమేడా విశదంగా నిరూపించబడ్డాయి. ఈ విధంగా కర్మయోగ నిరూపణ కూడా పురాణాలలో కనిపిస్తుంది అనమాట. వివిధ విషయాలతో కూడిన పురాణాలను విజ్ఞాన సర్వస్వాలుగా, జ్ఞాన నిలయాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా పురాణాల్లో వివిధ ప్రదేశాల్లో గల నానా తీర్థాలు, ఆ తీర్థాల యొక్క ప్రాముఖ్యం ఏమిటి, ఆ తీర్థాల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మొదలైన విషయాలు పలు చోట్ల వివరించబడ్డాయన్నమాట. ఆ తర్వాత యాత్రల ప్రజల్లో ఏకజాతీయతా భావం పెంపొందింది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఏకజాతీయత భావం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు పక్క రాష్ట్రం పోతేనే వింతగా చూసేవారు మనుషులు. అక్కడ వాళ్ళు మనల్ని చూసేవాళ్ళు, మనం అక్కడ పోయేది కూడా చాలా అరుదుగా పోయేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అనమాట. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతూనే ఉన్నాం జనులు. అంటే డబ్బు ఉండేవాళ్ళేంటి, అందరూ తిరగలేడు. డబ్బు ఉండేవాళ్ళు చాలా ప్రపంచమే చుట్టూ వస్తున్నారు అనమాట. ఇటువంటి ఆ ఏకజాతీయతా భావం అనేటువంటిది కూడా పెంపొందిస్తుంది అనమాట. అంతేకాదు గత చరిత్రకు సంబంధించిన విజ్ఞానం భావి పురోగతికి దోహదం చేస్తున్నమాట. కాబట్టి పురాణాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే భారతదేశ గత చరిత్రకు చెందిన ఎన్నో విషయాలు గోచరిస్తాయి. పురో అభివృద్ధి కోరువారు పూర్వ వృత్తాంతమును మరువరాదు అని శ్రీ మలయాళ స్వామి సూక్తం. అందు కాబట్టే చారిత్రక పరిశోధకులు పురాణాలను పరిశీలాత్మకమైనట్టు దృష్టితో అవసరం ఎంతైనా ఉంది అనమాట. కాబట్టి తమ పాలనలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఆనాటి పాలకులు పురాణ వృత్తాంతాలను ప్రమాణంగా పరిగ్రహించి పరిష్కరించేవారు. అందుచేత రాజధర్మ పరిజ్ఞానానికి కూడా పురాణ సారస్వతం ఉపకరిస్తుంది. పురాణాల్లో బోధింపబడినటువంటి నీతులను కేవలం హిందూ జాతికి మాత్రమే పరిమితాలని భావించరాదు. ప్రపంచ జనులందరికీ కూడా ఉపయోగపడేటువంటి శాశ్వత నైతిక బోధ అందులో ఉంది అన్నమాట. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు అంశాలు నిర్దిష్టములై ఉన్నాయని ఇప్పటికి శాస్త్రజ్ఞులు కొందరి భావన. అందుచేత వైజ్ఞానిక పరిశోధకులు కూడా పురాణ జ్ఞానం అవసరమే. అతి ప్రాచీన కాలం నుండి కూడా నేటి వరకు అమూల్య సారస్వత రూపంలో మనకు ఉపలబ్ధమవుతున్నటువంటి వాంగ్మయంలో పూర్వోక్త పద్ధతిలో పురాణాలకు గల ప్రాముఖ్యాన్ని గుర్తించి మానవ జాతి పురోగతికి వాటిని వినియోగించుకొని
సర్వతోముఖమైనటువంటి శ్రేయస్సును పొందుదురుగా. పురాణాల యొక్క ప్రాముఖ్యత అసలు ఎలా ఆవిర్భవించింది, ఏమిటి, ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఒక్కొక్క పురాణంలో ఎన్ని శ్లోకములు ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. కాబట్టి ఈ 18 పురాణాలు కూడా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విషయం చెప్పబడింది అనమాట. కాబట్టి మనం ముఖ్యంగా ఈ 18 పురాణాల్లో అంటే ఈరోజు ఎలాగో ఇంకా 10-15 నిమిషాలు మాత్రం ఉన్నది కాబట్టి చాలా క్లుప్తంగా ఒక్కొక్క పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పుకున్నాం. మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విష్ణు పురాణ శ్లోకాలను రేపటి నుంచి ప్రారంభిద్దాం. అనుకున్న దానికంటే ఒక క్లాసు ఎక్కువ తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ బ్రహ్మ పురాణం చెప్పాం. మొదటిది బ్రహ్మ పురాణం. ఈ బ్రహ్మ పురాణంలో ఇది విష్ణుదేవుని యొక్క మహాత్యాన్ని విశదీకరిస్తుంది. ఆ దేవుని శిరస్సుగా వర్ణింపబడిన ఈ పురాణం ధర్మార్థ కామ మోక్షాలచే చతుర్విధ పురుషార్థాల ప్రాప్తికి తగిన ఉపాయాలను వివరిస్తుంది. దీంట్లో 10,000 శ్లోకాలు కలిగి పురాణంలో పలు ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా నైమిసారణ్య వర్ణనం, ప్రళయ సగరాదుల చరిత్రలు, సప్త ద్వీపాలు, పార్వతీ స్వయంవరం, సాగర స్నాన విధి, గోదావరి పవిత్రత. చూడండి, ఆ రోజులో గోదావరి యొక్క పవిత్రత ఈ బ్రహ్మ పురాణంలో వివరించబడింది. క్షీరసాగర మథనం, దదీచి యొక్క వృత్తాంతం, వరాహాద్య అవతారాలు ఇత్యాది అనేక విషయాలు ఇందులో నిబంధింపబడి ఉన్నాయన్నమాట. అంతేకాదు భారతావని, దండకారణ్యం, గంగాది నదుల ప్రాశస్తం విస్తృతంగా ఆ తరువాత చివరికి ఇంతే కాదు ఈ పురాణంలో ముఖ్యంగా బ్రహ్మ పురాణంలో కండు మహర్షి కథ మనకి రామాయణంలో కూడా ఎక్కడో ఒక సందర్భంలో చెప్పబడింది. మనకి కండు మహర్షి కథ కూడా ఆసక్తిదాయంగా ఉంటుంది అనమాట. అతను తపస్సు భంగం కలిగించడానికి దేవతలు పంపినట్టు అప్సరసలు బ్రహ్మోచ దాదాపు 9,900 సంవత్సరాలు అతనితో విహరించి అతని నియమానికి భంగం కలిగిస్తుంది. ఈ కథలు కూడా దాంట్లో చెప్పబడింది అన్నమాట. ఆ తరువాత ఇవి కూడా ఈ యొక్క బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. ఆ తరువాత దీని యొక్క ప్రాముఖ్యత గురించి ఇదం యః శ్రద్ధయా నిత్యం పురాణం వేద సంహితం యః పటే శృణుయాత్ మత్స్యః స యాతి భువనం హరేహే. అంటే ఈ మొన్న నేను చెప్పుకున్నట్టుగా నిన్న మనం దీని యొక్క ఫలితం ఏమిటి, బ్రహ్మపురాణం చదివినంత ఫలితం అంటే ఇదం యః శ్రద్ధయా నిత్యం పురాణం వేద సంహితం. వేద సంహితం అంటే వేద తుల్యమైనటువంటి పురాణాన్ని శ్రద్ధతో చదివిన వాడు లేక విన్నటువంటి పొందడం, చేరడం ఏమిటి, ఎక్కడికి చేరుతాడు? భువనం హరేహే. హరి అంటే హరి నిలయమైనటువంటి ఆ వైకుంఠాన్ని చేరుకుంటాడు. ఇంతకు ఎవరు? యహ పటే, ఎవరు చదువుతాడు, పటే అంటే చదువుతాడో, శృణుయాత్ మత్స్య, మత్స్య అంటే మనుష్యుడు, శృణుయాత్ అంటే ఏమిటి, విన్నవాడు. అంటే చూడండి, మన పూర్వీకులు చదివిన వాడు మాత్రమే ఫలితాన్ని పొందుతాను రాయలేదు. ఎక్కడో ఏ మీరు స్తుతి తీసుకోండి, ఏ శ్లోకంలో చదివిన వాడికే కాదు ఫలితం, విన్నవాడు కూడా. ఎందుకంటే అందరూ చదువుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేవాళ్ళు కాదు. ఏదో చదువుతుంటాం, అసలు చదవని వాళ్ళు కూడా ఎంతో కోట్ల మంది ఉన్నారు, చదువే రాని వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకి పుణ్యం రాదా అంటే వాళ్ళకు కూడా వస్తుందంట. వాళ్ళకి ఎలా వస్తుంది మరి? శృణుయాత్ మత్స్య అంటే వింటే కూడా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, మీకు పుణ్యమే నాకు పుణ్యమే. అంతేగాని ఏదో నేను చెప్పినందువల్ల నాకు మాత్రమే పుణ్యం వస్తుంది పురాణాలు కాబట్టి వాళ్ళకు కూడా పుణ్యం వస్తుందని రాయబడింది, అది నిజం కూడా. అందుకనే అన్నీ చెప్పండి. యః పటే శృణుయాత్ మత్స్య, ఏ మనుషుడిగా చదువుతారో వింటారో వాళ్ళందరికీ కూడా లభిస్తుంది. ఏమిటి? పుణ్యము లభిస్తుంది అని చెప్పబడింది. తర్వాత పద్మపురాణం చెప్పబడింది. ఈ పద్మపురాణం మనం చదువుకున్నాం, హృదయస్థానంతో పోల్చబడి పురాణం అన్నమాట. ఈ పురాణంలో ముఖ్యంగా సృష్టి ప్రక్రియ, ఆ దేవుని నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మ ద్వారా మొదలైంది చెప్పి ఈ ప్రక్రియ ఇది పద్మపురాణం అనబడింది. అంటే పద్మపురాణం అని పేరు ఎందుకు వచ్చింది మరి? ఇది బ్రహ్మపురాణం, ఇది పద్మపురాణం. అంటే దానికి కారణం మహావిష్ణువు యొక్క హృదయస్థానంతో పోల్చబడిన పురాణం ఇది. సృష్టి ప్రక్రియ ఆ దేవుని నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మ ద్వారా మొదలైంది.
ఆ ప్రక్రియయే ఈ పురాణానికి ఆధారం అన్నమాట. ఈ పురాణానికి ముఖ్యంగా ఆధారం ఏమిటి? ఆ ప్రక్రియ. ఏ ప్రక్రియ? దేవుని నాభి కవల నుండి జన్మించిన బ్రహ్మ ద్వారా మొదలైనటువంటి కాబట్టే పద్మ కూడా ఇది చాలా పెద్ద పురాణం. దీంట్లో 55,000 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో సృష్టిఖండం, భూఖండం, స్వర్గఖండం, పాతాళ ఖండం, ఉత్తర ఖండం అనే 5 ఖండాలుగా విభజింపబడి ఇందులో మొత్తం 641 అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ మన జీవిత కాలంలో మనం పూర్తిగా చదువుకునేటువంటివి కావన్నమాట. మనం చిన్నతనంలో ప్రారంభించుంటే, ఏ 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పటి నుంచి ప్రారంభించుంటే అన్ని పురాణాలు చదువుకునే వాళ్ళమేమో. ఇంకా అంతేకాదు, ఇక్కడ కాల పరిమాణము, క్షీరసాగర మదనం, దక్షయాగ ధ్వంసం, ఇటువంటి అనేకవంటి విషయాలు చెప్పబడింది అనమాట. అంతేకాదు, తల్లిదండ్రుల యొక్క విశిష్టతను ప్రశంసించి, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క విశిష్టతను ప్రశంసిస్తూ మాతరం పితరం తస్మాత్ సర్వయత్నేన పూజయేత్. ఇది ఒక ఏమంటారు, మనం రత్నం లాంటి మాటలు అనమాట. ఏమిటది? మాతరం పితరం తస్మాత్ సర్వయత్నేన పూజయేత్. ఇది ఈ పద్మపురాణం చెప్పండి. అంటే ఏమిటి? సకల ప్రతితండ్రులను అర్చించాలి. ఇక్కడ అర్చించడం అంటే ఏదో వాళ్ళని కూర్చోబెట్టి పొద్దున్నే ఒక 20 నిమిషాలు పూజించి ఇంకా ఆ తరువాత ప్రతిదానికి కూడా వాళ్ళని హింసించడం, అది కాదు. అర్చించడం అంటే ఏమిటి? అన్ని సందర్భాల్లో వాళ్ళని చక్కగా చూసుకోవడం అని అర్థం. కాబట్టి ఈ తల్లిదండ్రులు అర్చించాలనేటువంటి ఈ పురాణంలో బోధించబడింది అనమాట. ఇదే మాతృదేవో భవ పితృదేవో భవ అన్న శృతి వచనానికి వివరణగా ఉన్నదనమాట. కాబట్టి మనకి అందరికీ తెలుసు, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో. కాబట్టి దీనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీని వల్లనే ఈ మాతరం పితరం తస్మా సర్వయత్నైన పూజేత్ అనేటువంటి విషయాన్ని ఈ పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఇంకా ఉసిరికాయకు గల పవిత్రత, దాన్ని సేవించే విధానము అవి కూడా చెప్పబడింది అనమాట ఈ పద్మ పురాణంలో. కాబట్టి ఇంకా పద్మపురాణం చదివే వారికి, వినేవారికి కోరికలన్నీ కూడా శ్రీయప్పతి అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి అనేటువంటి ఒక ఫలస్థుతిలో చెప్పబడింది. యద్యద్ ఇష్టం పఠేత్యేతత్ శృణ్వంతి చ ముముక్షువః లభంతు ప్రసాదాత్ కమలాపతే. కమలాపతి అంటే ఆ విష్ణువు యొక్క అనుగ్రహంతో అన్నీ కూడా వాళ్ళకి లభిస్తుంది అనేటువంటి విషయం దీంట్లో చెప్పబడింది. తర్వాత విష్ణు పురాణం అంటే దేని గురించి అయితే మనం చాలా విస్తారంగా చదవబోతున్నామో అటువంటి విష్ణు పురాణం ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క దక్షిణ బాహువుగా విష్ణు పురాణం వర్ణించబడింది అనమాట. ఆ యొక్క దక్షిణ బాహువుగా విష్ణు పురాణం వర్ణించబడింది. ఇది 6 అంశాలుగా విభజించబడినటువంటి ఈ 26 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. అంటే విష్ణు ధర్మోత్తరంతో కూడా కలుపుకుంటే ఇందులో మొత్తం శ్లోకాలు 23,000. పరాశర మహర్షి మైత్రేయునికి చెప్పిన పురాణం అనమాట. పరాశర మహర్షి అంటే వేదవ్యాసుడు మైత్రేయునికి చెప్పినటువంటి పురాణం ఇది. దీంట్లో 24 తత్వాలు, జగద్ ఆవిర్భావం, కాలస్వరూపం, వరాహవతారం, భూ విభజన, ఇవన్నీ కూడా భరత వంశ వర్ణన, తర్వాత జడ భరతోపాఖ్యానం, ఇవన్నీ అంశాలు కూడా ఈ పురాణంలో విశదీకరించబడ్డాయన్నమాట. ప్రాశస్త్యం, వేద విభాగం అంటే మనం అన్ని చదువుకోబోతున్నాం కాబట్టి ముందే ఏమేమి విషయాలు ఉన్నాయనేటువంటిది చాలా వివరంగా చెప్పుకునే బదులు చాలా క్లుప్తంగా చెప్పుకున్నాము. శరణాగతి, భగవద్ గుణ కర్మనామాల గానం, విశ్వర్పణంగా కర్మలను అనుష్ఠించడం మొదలగు అంశాలకు ఈ పురాణంలో ప్రాముఖ్యం ఇవ్వబడింది. అంతేకాదు శ్రవణం, కీర్తనం మున్నగు నవవిధ భక్తి మార్గాలు కూడా ఇందులో విస్తృతంగా అంటే భక్తి మార్గం అనేది మనకి చాలా భక్తి ఉండవచ్చు, కానీ మనం దాన్ని ఎలా తెలుసుకున్నాం? కొంతమంది భక్తిలో గానం చేస్తూ ఉంటారు, కొంతమంది శరణాగతి చేస్తూ ఉంటారు, అనేక విధాలుగా దేవుణ్ణి అర్చిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ శక్తిని ఉపయోగించుకుని మనం కూడా కొండపై పోవాలనుకున్నాం అనుకోండి, మన శక్తి ఏమిటి? ఒక 20, 30, 40 వరకు హాయిగా చకచగా నడిచిపోతున్నాం. అంటే మనలో భక్తి మార్గం అది ఒకటి అన్నమాట. నడిచిపోవడం కొండకి, తిరుమలకి అనేది కూడా ఒక భక్తి మార్గంలో ఆ దేవుణ్ణి మనం ఆయన యొక్క ఆజ్ఞను అనుసరి భక్తితో కొండకు నడవడం. అలా ఏదో ఒక 23, 24 సంవత్సరాలకు యుక్త వయసులో నడిచిపోతుంటాం. ఆ తర్వాత వయసు మీరిపోతుంటుంది.
తర్వాత నడవడం, ఇంట్లో నడవడమే కష్టం అవుతూ ఉంటుంది. ఇంకా మెట్లు ఎక్కడ ఎక్కుదాం, మామూలు ప్లెయిన్ నడవడమే కష్టం. మరి అలాంటప్పుడు మీరు చాలా నిరాశపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ శక్తి ఉన్నప్పుడు చక్కగా భక్తి మార్గంలో పోయారు. దానికి దానికి అది అనుగుణంగా ఉండింది. మరి ఇప్పుడు వేరే మార్గం ఏమిటి? ఇంట్లో కూర్చొని, అందుకే చెప్తుంటారు మా పెద్దవాళ్ళు, ఆయనకి ఎందుకు కృష్ణారామ అనుకో అంటే, శక్తి లేనప్పుడు ఆ విధంగా కూడా సంతృప్తి పెరచవచ్చు. దేవుడే మీరు నడిచే రావాలని లేదు, అక్కడ వచ్చిన తర్వాత ఇది చేయాలి అది చేయాలి అది ఏం కోరుకోరు ఆయన. మీ మనస్సులో ఉన్నటువంటి ఆ భావాన్ని తెలుసుకోగలిగే శక్తి కలిగిన వాడే అనమాట. వారు నిజంగా ఏది చేసినా కూడా శ్రద్ధాభక్తులు చేస్తున్నారా లేదా అనేటువంటిది ముఖ్యమైన విషయం. అంతేగాని ఏ విధంగా చేస్తున్నారు, మనం ఈరోజు ఏమీ లేదు ఇంట్లో, ఫలము పూలు ఏమీ లేదు, ఒక నమస్కారం పెడితే కూడా ఆయనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మరి ఫలము పూలు ఆయన ఇవ్వవచ్చు, ఆయనకి మన దగ్గర అటువంటి క్రియ చేయించుకునే ఇది లేదని చెప్పుకోవాలి మనం, అంతే. సరే, ఉన్నదాంతో భక్తినే పుష్పంగా ఆయనకి అర్పించి నమస్కారం పెడుతుంటాం, ఒక నమస్కార బాణం పెడుతుంటాను. ఈ విధంగా ఇక్కడ శ్రవణం, కీర్తనం ఉన్న నవవిధ భక్తి మార్గాలు కూడా విస్తృతంగా ప్రతిపాదించబడి ఉన్నాయన్నమాట దీంట్లో, ఈ విష్ణు పురాణంలో. భాగవత పురాణం లాగా ఈ పురాణం కూడా భక్తి యోగానికి ప్రాధాన్యత ప్రతిపాదించింది. దేవతను ఆరాధించే వారిలో అనేకులు శివకేశవుల్లో భేదాన్ని చూపిస్తారు. ఇది మనం కేశవుల్లో భేదాన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ పురాణంలో ఒక సందర్భంలో చెప్పడం ఏమని, అవిద్య మోహితాత్మాన పురుషా భిన్న దర్శిన వదంతి భేదం పశ్యంతి చ అవయోహో రాంతరం హర. అంటే ఈ పురాణంలో ఒక సందర్భంలో కేశవుడు శివునితో చెప్తాడు ఏమని, అవిద్యా మోహితులే నైకు నాకు భేదం పాటిస్తారు. అవిద్యా మోహితాత్మాన పురుషా భిన్న, మనం వేరు అనేటువంటి దృక్పథంతో చూస్తూ ఉంటారు. కానీ ఆ శివకేశవాభేద సిద్ధాంతం ఇక్కడ చెప్పదు. కాబట్టి అవిద్యా మోహితులే చూస్తారంటే అర్థం ఏమిటి, మన ఇరువురిలో ఎటువంటి తేడా లేదు, కానీ ఎటువంటి విద్య లేని వాడే ఆ విధంగా చూస్తారు అనేటువంటి ఈ విషయం చెప్పండి. కాబట్టి ఈ పురాణంలో జడభరతుని వృత్తాంతం ఇవన్నీ కూడా చెప్పండి. చివరికి ఆ యొక్క పురాణం యొక్క ఫలితం ఏమిటి చదివిన దానివల్ల, అయ్యో నరలోచి సాదరం తా ఉభౌ విష్ణులోకం హి వ్రజేతాం భక్త భోగకౌ. కాబట్టి భక్తితో దీన్ని పఠించేవాడు, యో నరహ పఠతే భక్త్యా అంటే భక్తితో పఠించేవాడు, యహ శృణోతి చ సాదరం ఆదరంతో వినేవాడు. ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా ఒక పదం ఉపయోగించబడి ఆదరంతో. మనము వింటూ ఉంటాం, ఎన్నో విషయాలు వింటుంటాం, ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఒక చెవిలో వింటుంటాం, ఒక చెవిలో వదిలేస్తుంటాం. అదేవిధంగా భక్తి అని చెప్పి మనం దేవుడి ముందు కూర్చుంటాం, కానీ మనసంతా ఎక్కడుంటే అక్కడ ఏమైపోయిందో ఇక్కడ ఏమైపోయిందో, అయ్యో ఇంకా 5 నిమిషాలు బయలుదేరాలి, 5 నిమిషాల్లో లాగిన్ అవ్వాలి, ఈ ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ ఒక 5 నిమిషాలు కూడా మన మనసు ఆ దేవుడి పైన నిమగ్నం అవ్వదు. అందుకని ఇక్కడ ఆదరంతో వినేవాడు అంటే నిజంగా నమ్మకం ఉండి భక్తితో వినేవాడు అని అర్థం. అటువంటి ఈ ఇరువురికి కూడా అంటే భక్తితో పఠించేవాడు, ఆదరంతో వినేవాడు ఈ లోకంలో భోగాలు అనుభవించి తుదకు విష్ణు సాన్నిధ్యం చేయకపోతే వాయు పురాణం, ఈ వాయుదేవుడు శివలీలను వివరించిన పురాణం అన్నమాట. కాబట్టి దీన్ని శివపురాణం అని కూడా చెప్తారు. ఈ వాయు పురాణాన్ని శివపురాణం అని కూడా పేర్కొంటారనమాట. ఈ పురాణంలో మనకి మొత్తం 24 సహస్రం పురాణం అంటే ఏమిటి, వింశతి అంటే 20, చతు అంటే 4 అంటే 24,000 శ్లోకాలు ఉండేవట. కానీ ఇప్పుడు మనకి లభించే మాత్రము 11,000 శ్లోకాలు మాత్రమే. కాబట్టి ఈ శ్లోకాల సంఖ్య వ్యత్యాసాలు కొన్ని. ఇందులో ముఖ్యంగా ప్రక్రియా పాదం, అనుషంగ పాదం, ఉపోద్ఘాత పాదం, ఉపసంహార పాదం అని చెప్పి 4 పాదాలని దీంట్లో కూడా భూగోళ ఖగోళాలు, బ్రహ్మాండ సృష్టి, యుగధర్మాలు విషయాలతో పాటు ముఖ్యంగా కైలాస వర్ణన, గంగావతరణ వర్ణన అంటే గంగా ఎలా అవతరించింది పైనుంచి అనేటువంటి విషయాలు కూడా వర్ణనలుగా దీంట్లో చెప్పబడింది వాయు పురాణంలో. దాన్నే మనం శివపురాణం కూడా చెప్తుంటాం అనమాట. అంతేకాకుండా 4 వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తు
చదివిన వాడు విశేషణుడు కాలేడని భావం అన్నమాట. కాబట్టి పురాణ అధ్యయనం ఎంత ముఖ్యమైనది అంటే విషయాలు కూడా దీంట్లో ఒక శ్లోక రూపంలో చెప్పాలి. యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదో నరః నచేత్ పురాణం సం విద్యాన్నైవ స్యాద్ విచక్షణ. అంటే ఏమిటి? అన్నీ చదివిన వాడే, అన్ని వేదాలు 4 వేదాంగాలు అన్ని చదివిన వాడే, కానీ పురాణం చదవని వాడు విశేషణుడు కాలేడని భావం అన్నమాట. ఈ యొక్క పురాణంలో గయా క్షేత్ర ప్రాముఖ్యం కూడా ఇందులో చెప్పబడింది. ఆ తర్వాత దాని యొక్క పురాణ కీర్తనం శ్రవణం ధారణ కీర్తిని పూర్ణాయువును పాపనాశాన్ని కలిగిస్తాయని చెప్పి ఫలస్సులు చెప్పబడింది. ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం పాప ప్రణాశనం కీర్తనం శ్రవణం చాస్య ధారణం చ విశేషత అని చెప్పబడింది. ఆ తర్వాత శ్రీమద్ భాగవతము, మనం భాగవతం కూడా పోతన యొక్క భాగవతం చాలా విస్తారంగా, ముఖ్యంగా మన విజయలక్ష్మి గారు దాన్ని చాలా ఓపికగా, అంతేకాదు వారు చెప్పేటప్పుడు విన్నాం, దాంట్లో ఏ విధంగా ప్రస్తుత కాలానికి అంటే లౌకికంగా అన్వయించి ఏ విధంగా మనం దాని నుంచి ఆ సారం అంటాం, ఆ సారాన్ని కూడా తీసి శ్రోతలందరికీ కూడా పంచారనమాట. అంటే మామూలుగా శ్లోకం చదవడం, దాని తాత్పర్యం చెప్పడం అది ఒక విషయం అయితే, అది ఏ విధంగా ఈ ప్రస్తుత పరిస్థితులకి అన్వయించి చెప్పారనమాట. చాలా వివరంగా చెప్పుకున్నాం భాగవతం. కాబట్టి అది తెలుగులో రాసినటువంటి భాగవతం మనం చదువుకున్నాం. ఇక్కడ మహావిష్ణువు యొక్క ఊరుగా వర్ణించబడింది అనమాట. దీంట్లో 18,000 శ్లోకాలు ఉన్నాయి. నిగమ కల్ప తరోర్ గళితం ఫలం అని చెప్పి వేదమనే కల్పవృక్షం నుండి జారిపడిన పండుగ. దేన్ని పండుగ అంటే? ఫ్రూట్ అండి, పండుగ కాదు. పండుగ దీన్ని కీర్తించడమని దేన్ని? శ్రీ భాగవతాన్ని. మనందరికీ తెలుసు భాగవతం యొక్క ప్రాముఖ్యత ఏమిటని. కాబట్టి నిగమ కల్ప తరోహ గళితం ఫలం. నిగమం అనేటువంటి, నిగమం అంటే వేదం అండి. వేదం అనేటువంటి కల్పతరోహ అంటే కల్ప వృక్షము నుండి, తరు అంటే వృక్షము, కల్పతరోహ గళితం అంటే జారిపడినటువంటి పండుగ దీన్ని కీర్తించబడింది అనమాట. భక్తితో పాటు జ్ఞాన వైరాగ్యాలు కూడా ఇందు నిర్దేశించబడి ఉన్నాయి. కాబట్టి వేదాలను విభజించిన వ్యాసుడు ధర్మ నిరూపకమైన 1,00,000 శ్లోకాలతో కూడిన మహాభారతం రచించాడనమాట. అది మనందరికీ తెలుసు మహాభారతం. అయినా కూడా మనశ్శాంతి లేకపోయింది అనమాట ఆయనకి. కాబట్టి భాగవతం అనేది ఎందుకు ఆవిర్భవించింది, ఎలా వచ్చింది అనేది చెప్తున్నారు. అప్పుడు నారదుడు ఆయన దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చి నీ చింతకు కారణం ఏంటని ప్రశ్నిస్తాడు. అదేదో నీవే చెప్పని వ్యాసుడు అంటాడు. అప్పుడు నారద మహర్షి చెప్తాడు, ఊరక ధర్మాలు చెప్తే చాలదు నాయన, విష్ణు కథా ప్రధానమైనటువంటి గ్రంథం రచిస్తే కానీ నీకు మనశ్శాంతి లభించదు అంటాడు. అప్పుడు ఆయన చెప్పినట్లుగా వ్యాస భగవానుడు భగవంతుని యొక్క గుణకర్మ నామాలను కీర్తించేటువంటి విష్ణు కథలను వర్ణిస్తూ భాగాంతి పొందాడు. కాబట్టి భాగవత రచనకు చెందిన వృత్తాంతం చెప్పబడిందన్నమాట. ఆ విధంగా దాని యొక్క కథా ప్రారంభం ఎలా జరిగింది, తర్వాత ఒక్కొక్క స్కందంలో కూడా ఏమిటి ముఖ్యమైన విషయము. దశమ స్కందం అతి ముఖ్యమైనదంట శ్రీకృష్ణుని యొక్క అవతార ప్రతిపాదకమైనటువంటి ఇందులో శ్రీకృష్ణుని లీలలు, ఆయన కావించినటువంటి కంసాదుల సంహారం, రుక్మిణీ కళ్యాణం, కుచేలాదుల ఉద్ధరణ ఇత్యాదిగా పలు అంశాలు రసవత్తరంగా చిత్రించబడ్డాయి. మనం తెలుగు వారుగా పుట్టి తెలుగు నేర్చుకోగలిగి అందుకు మనం పొందినటువంటి ఒక గొప్ప ప్రయోజనం ఏంటంటే, ఎటువంటి ఉపమానం లేకుండా, ఉపమానం అంటే అనుపమానం అంటుంటాం, దీనితో సమానమైనది లేదు అనే విధంగా రచించబడినటువంటి పోతన భాగవతం, ఆంధ్రలో రచించబడినటువంటి పోతన భాగవతం మనం చదువుకోవాలంటే అదృష్టం అదిగా భావించాలి. ఎందుకంటే మనం తెలుగువారుగా పుట్టినందుకు, తెలుగు నేర్చుకున్నందుకు, తెలుగు చదవగలిగేందుకు అది ఒక ఫలితం అనేది మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన భాష అదేటువంటి మాధుర్యాన్ని మనం అనుభవించలేం. కాబట్టి అదేవిధంగా కాస్త సంస్కృత జ్ఞానం ఉన్నవాళ్ళు భాగవతాన్ని ఖచ్చితంగా చదువుతారు. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాల యొక్క మాధుర్యం ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఆనందిస్తారు అనమాట. అదేవిధంగా తెలుగులో పోతన భాగవతం మనం అందరం అనుభవించాము. అది ఒక గొప్ప అనుభూతి. అంతేకాదు మనం చేసుకునే అదృష్టం చెప్పుకోవాలన్నమాట. అటువంటి గొప్ప కావ్యాన్ని మనకు అందించారు.
పోతన గారు. తర్వాత దీంట్లో గోపికలు కృష్ణుని ప్రేమించిన ఘట్టం మనోహరంగా ఉంటుంది అన్నమాట దేంట్లో. ఆ తరువాత విద్యావతాం భాగవతి పరీక్ష అన్నట్లుగా విద్యావంతుల జ్ఞాన విజ్ఞానాన్ని భాగవతం ద్వారా పరీక్షించవచ్చు అని చెప్పి ఒక నానుడి అనమాట. భగవన్నామ సంకీర్తనం సర్వపాప ప్రణాశకమని భాగవతం చెప్తుంది. భారతంలో జన్మించి కూడా భాగవతం వినని వారు ఆత్మఘాతకులని పేర్కొనబడ్డారు. చూడండి ఎంత కఠినమైన, ఎంత కర్ణ అంటే చెవులకు చాలా కఠోరమైనటువంటి పదం ఉపయోగించారు ఇక్కడ. ఆత్మఘాతకులు ఎవరు ఇంతకీ? భారతంలో జన్మం వినని వారనమాట. మనం ఏదో రూపంలో విన్నాం కాబట్టి మనం ఆ కోవకి చెందినటువంటి వారు కాదనమాట. భారతే మానవం జన్మ ప్రాప్య భాగవతం నయైహి శృతం పాప పరాధీనై ఆత్మఘాతస్తు తైహి కృత అని భాగవత శ్రవణ పనిలో ఈ క్రింది శ్లోకాలను ఇంకా ఇలా చెప్పండి. ఏమని? మత్కథ వాచనే నిత్యం మత్కథ శ్రవణేరతం మత్కథ ప్రీత మనసం నాహం త్యక్ష్యామి తం నరం. ఏమిటి? నా కథలు పఠించేవాడు, వినేవాడు, వాడు కథలచే సంతోషించేవాడు అయిన జనుని నేను వదలను అని చెప్పి శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పినట్లుగా ఈ భాగవతం యొక్క శ్రవణ ఫలంలో చెప్పబడింది. మత్కథ వాచనే నిత్యం మత్కథ శ్రవణే రతం మత్కథ ప్రీత మనసం నాహం త్యక్ష్యామి తం నరం. ఇది ఈ భాగవతం యొక్క శ్రీమద్ భాగవతం యొక్క గొప్పదనం. ఆ తర్వాత నారద పురాణం చెప్పబడింది. నారద పురాణంలో ఇది నాభి స్థానంగా చెప్పబడింది. కీర్తించాలి. నారదుడు ఉపదేశించాడు. ఇందాక మనం చదువుకున్న వాయు పురాణానికే శివపురాణం ఎందుకు పేరు చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ నారద పురాణం అని పేరు ఎందుకు వచ్చిందంటే నారదుడు ఉపదేశించింది కాబట్టి ఇది నారద పురాణం అనే పేరు దీనికి స్థిరపడింది. ఇందులో కూడా ఒక 25,000 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో పూర్వఖండం ఉత్తరఖండం అని 2 భాగాలుగా విభజించబడింది. విష్ణు భక్తి గల ప్రాముఖ్యాన్ని వర్ణించే పురాణంలో కింది శ్లోకం గమనార్హం అని చెప్పి ఒకే శ్లోకం. ఏమిటది? లోకే సధన్య సశుచి స విద్వాన్ సయేవ వక్త సదాత సచ సత్యవక్త యస్యాస్తి భక్తి పురుషోత్తమాఖ్యే. అంటే పురుషోత్తముని పైన భక్తి గలవాడే లోకంలో ధన్యుడు, శుచి, విద్వాంసుడు, ధర్మశీలుడు, జ్ఞాత, దాత, సత్యవక్త అని భావం అన్నమాట. అంటే భక్తి లేని వారు గుణాలు విలువ లేనివని అని తాత్పర్యం. ఇదే శ్లోకము మనం చదువుకునేటప్పుడు రామాయణంలో ఎక్కడో సందర్భంలో ధనం ఉండేవాడి గురించి చెప్పబడింది అనమాట. సయేవ వక్త అని చెప్పి ఒక శ్లోకం చెప్పబడింది. గమనంలో ఉంటుంది ఆ శ్లోకం. అంటే డబ్బున్న వాడికి అన్నీ కూడా ఆపాదిస్తాం. అంటే సయేవ వక్త ఆ విధంగా ఏదో చెప్పండి. అంటే ఒక గొప్పవాడు, అతనికే ఒక ఉన్నతమైనటువంటి కులం ఉన్నవాడు ఆపాదిస్తూ ఉంటాం డబ్బున్న వాడిని. వాడు ఏది చేసినా కూడా చెల్లుతుంది అనమాట. దాని కూడా ఇదే విధంగా చెప్పండి. అదే లోకే సధన్య సశుచి స విద్వాన్ సయే వక్త స ధర్మశీల జ్ఞాత స దాత సచ సత్యవక్త యస్యాస్తి భక్తి అని చెప్పండి. ఇక్కడ ధనం చెప్పలేదు. వీటన్నిటినీ కూడా అనుభవిస్తాడని చెప్పండి. అంటే ఏమిటి? సంఘంలో ఎక్కడ లేనటువంటి ఒక ఉన్నత స్థానాన్ని అనుభవిస్తాడు వాడు. అంతే కదండి. డబ్బు ఉన్న వాడి దగ్గరికి మనం నీదే కులం అని అడగం. ఈ కులాలు ఇవన్నీ కూడా డబ్బు లేని వాడి దగ్గరే మాట్లాడతాం. డబ్బుంది వాడికి, వాడు ఏది చేసినాడు చెల్లుతుంది అనే భావనలో ప్రస్తుతం సంఘం పోతుంటుందన్నమాట ముందుకి. కాబట్టి ఇది అలా కాదు. ఇక్కడ ఏమని చెప్పండి? యస్య అస్తి భక్త భక్తి ఉన్నవాడే ఈ విధంగా ధన్యుడు, శుచి, విద్వాంసుడు, ధర్మశీలుడు అని చెప్పబడింది అనమాట ఈ పురాణంలో. తర్వాత పరులపై దౌర్జన్యం, వారిని హింసించడం ఉన్న 10 పాపాలు పరిహరణీయాలు, వాటి వినాశానికే దశహర అని పేరనమాట. కాబట్టి దానికి ప్రతీకగానే నేటికి దసరా పండుగ జరుపుకుంటాం. ఈ విధంగా దీంట్లో చెప్పబడింది. ఈ భర్తృహరి సుభాషితం వంటి గ్రంథాల్లో కూడా మనం ఎన్నో సుభాషితం చదువుతుంటాం. వాటిని పోలిన పలు సుభాషితాలు మనం ఈ నారద పురాణంలో కూడా చూడగలుగుతాం అనమాట. శృణోతి నరో భక్త్యా శ్రావయాతి బ్రహ్మణో ధామ నా అత్ర కార్యా విచారణ. కాబట్టి ఈ ఫలశ్రుతి చెప్పండి. ఏమని? ఎవడు భక్తితో ఈ పురాణాన్ని వింటాడో లేదా వినిపిస్తాడో అతడు బ్రహ్మలోకం చేరుతాడు, ఇందుకు సందేహం లేదని చెప్పి ఈ నారద పురాణంలో చెప్పబడింది. ఆ తర్వాత మార్కండేయ
పురాణం. ఇది మునులు తమ సందేహాలను మార్కండేయ మహర్షికి తెల్పగా ఆయన వారి సంశయాలు తొలగిస్తూ చెప్పినటువంటి పురాణం అన్నమాట. కాబట్టి దానికి మార్కండేయ పురాణం. తమ సందేహాలను మార్కండేయ మహర్షి తెలిపితే ఆయన వారి సంశయాలను తొలగిస్తూ చెప్పిన పురాణం. ఇది విష్ణు భగవానికి దక్షిణ పాదంగా కీర్తింపబడింది. ఇందులో కూడా ఒక 134 అధ్యాయాలు ఉన్నాయి, 9000 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో బలరాముని యొక్క తీర్థయాత్రలు, మునగు హరిశ్చంద్రుని యొక్క వృత్తాంతాలు, పతివ్రతా స్త్రీల ప్రభావం, ఈ విషయాలన్నీ కూడా దాంట్లో చెప్పబడింది. అదేవిధంగా దుర్గాదేవి జనుల యొక్క అనుగ్రహించి వారి కోరికలు తీర్చే దేవత అని, తర్వాత విష్ణువు యొక్క 4 రూపాలు వాసుదేవ, శేష, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అని ప్రసిద్ధాలు ఈ పురాణాల్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా తండ్రి పేరు చెప్పుకొని కాలం గడుపువాడు వ్యర్థ జన్ముడు, తండ్రికి కీర్తి తెచ్చేవాడు ఉత్తముడు. ఇలాంటి విషయాలు యుక్తియుక్తంగా ఆసక్తిజనకంగా ఇందులో వివరించబడి అనమాట. అంటే ఏమిటి, తండ్రి పేరు చెప్పుకొని చాలా మంది జీవిస్తూ ఉంటారు. మా తండ్రి అదేండి ఇదండి అని చెప్తుంటారు. కానీ తండ్రికి కీర్తి తెచ్చేవాడు నిజమైన ఉత్తముడు, అంతేగాని తండ్రి పేరు పెట్టుకొని జీవించేటువంటి వాడు కాదు అనేటువంటి కొన్ని విషయాలు యుక్తియుక్తంగా ఆసక్తిజనకంగా అన్నమాట. ఆ తర్వాత ఫలశ్రుతి గురించి చెప్పబడింది. శృత్వా తత్పూజయేద్యస్తు పురాణం సప్తమం పునః సర్వ పాప వినిర్ముక్త పునాత్యేవ నిజం కులం. కాబట్టి ఇది ఫలశ్రుతి అనమాట. దీన్ని పూజించేవారు సకల పాప విముక్తుడై తన కులాన్ని పావనం చేస్తాడు. అంటే ఏమిటి, తాను మాత్రమే లబ్ధి పొందడం కాదు అని చెప్పే అర్థం అన్నమాట ఇది. అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే దాని యొక్క ఫలితం మన కులానికి కూడా వస్తుంది. ఉదాహరణకి మీరు ఎవరో ఒకరు చాలా ఇటువంటి వాంగ్మయం అంటే లేదు భగవద్ విషయాల్లో చాలా ప్రావీణ్యత సంపాదించి పేరు ప్రతిష్టలు పొందారనుకోండి, మీ పేరు చెప్తారు, వెంటనే మీరు ఎవరికి పుట్టారు, ఏ కులంలో పుట్టారు, ఏ గోత్రం, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు ఒక్కరికే కాదు కీర్తి మీ కులానికి కూడా గొప్పతనాన్ని చెప్తారు. ఆ తర్వాత అగ్ని పురాణం అని ఒకటి ఉంది, దీంట్లో 8వది. దీంట్లో అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి ఉపదేశించినది అగ్ని పురాణం. అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి ఉపదేశించింది కాబట్టి దాని అగ్ని పురాణం చెప్పబడింది. ఇది విష్ణుదేవుని యొక్క. ఇందులో కూడా ఒక 353 అధ్యాయాలు ఉన్నాయి, 15,400 శ్లోకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో దశావతారాలు వర్ణించబడ్డాయి ఇందులో. అంతేకాదు రామాయణ మహాభారతంలో కొన్ని ఘట్టాలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఇవన్నీ కాకుండా దేవాలయ నిర్మాణం, సాలగ్రామ లక్షణాలు, సూర్య పూజ, శివ పూజ, వాస్తు పూజ, ఇటువంటి విషయాలు, చతురాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో పేరు. చూడండి, మనం ఒక్కొక్క పురాణం గురించి చదువుతుంటే నిజంగా ఆ పురాణాల్లో ఇంత విస్తారంగా ప్రతి విషయము అనే విషయాన్ని మనకి ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. అంటే మనం ఏదో అనుకుంటా అగ్ని పురాణాలు ఏముంటుందని, కానీ చదివాలని చూడండి, దేవాలయ నిర్మాణాలు, అంతేకాదు సాలగ్రామ లక్షణాలు, రాజధర్మాలు, సూర్య పూజ, శివ పూజ, స్త్రీ పురుష లక్షణాలు, ఆయుర్వేద విషయాలు, అద్వైత వేదాంత తత్వం ఇత్యాదిగా పలు విషయాలు ఈ పురాణాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ పురాణంలో అగ్ని పురాణంలో కూర్మావతార వర్ణన కూడా సందర్భంలో విష్ణువు దేవతలకు ఎలా ఉపకరించాడో ఇక్కడ మనోజ్ఞంగా చెప్పడం ఇది. ఇక రామాయణ ఘట్టాల్లో సూచనలు అశ్రద్ధ చూపినప్పుడు మనం చదువుకున్న రాముడు అతనికి పంపిన తీక్ష్ణ పదజాలంతో కూడిన సందేశం పాఠకులు ఆసక్తి రేగదు. మనం చదువుకున్న వాల్మీకి రామాయణంలో కూడా ఏ విధమైనటువంటి సందేశాన్ని రాముడు లక్ష్మణుడికి ఇచ్చి పంపిస్తాడు అనమాట. ఎందుకంటే అక్కడ సీతాన్వేషణ అశ్రద్ధ చూపుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అలా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ సందేశం పాఠకుల్లో చాలా ఆసక్తి రేకొస్తుంది. సరి కాబట్టి ఇది అగ్ని పురాణం.